దేవుడు మన ముఖాలను చూశాడు, ఆయన మహిమని మనకి ఇచ్చేసాడు, ఆయన హారం మనకి ఇచ్చేసాడు, ఆయన విలువైన కిరీటం మనకు పెట్టేశాడు. ఆయనకి ఇచ్చినటువంటి ఆయన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క వరములు, ఆ కృప మనకు ధరింపజేశాడు. ఇప్పుడు నా బిడ్డల దగ్గర మీరు వెళ్ళండి, నా మహిమ, నా కృప, నా వరములు నా బిడ్డలు చేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చూసుకుంటారు అంతా. యేసు ప్రభువా ఇవే వచ్చి నాకు బాప్తిసం ఇవ్వాలా అంటే కుదరదు. ఆ మహిమ తన సేవకులకి ఇచ్చాడు. సేవకులు ఇవ్వాలి బాప్తిసం. ప్రభువా నీకు అధికారం ఉంది, దయ్యములు వెళ్ళగొట్టే అధికారం, నువ్వు వచ్చి స్వస్థపరచు, ఈ బిడ్డకు చెయ్యంటే కాదు, నా సేవకులకి ఇచ్చాను అధికారం. స్వస్థపరిచేవారు దయ్యముల అధికారం, వాళ్ళకి ఆ అధికారం ఇచ్చేసా, వాళ్ళు చేస్తారు ఇప్పుడు నా పని. హల్లెలూయా. ఆయన ఇప్పుడు ఏం చేస్తాడు మరి? ప్రార్థన చేస్తా ఉన్నాడు మన కొరకు. తండ్రి ప్రక్కలోనే కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని సేవకులు విజృంభించి సేవ చేస్తున్నారు. హల్లెలూయా. సాతాను మీద అధికారం ఇచ్చాడు, దయ్యముల మీద అధికారం సేవకులకు ఇచ్చాడు దేవుడు. సర్వలోకానికి వెళ్ళి బాప్తిసాలు ఇవ్వండి, శిష్యులుగా చెయ్యండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వండి. దేవుడు అధికార దండాన్ని సేవకులకు ఇచ్చాడు. స్తోత్రం కలుగునగాక. ఎంత అద్భుతమైన ఆ మహిమను మనం పొందుకున్నాం. నేను ఎవరికి ఇవ్వనన్నాడే, ఇవ్వనని చెప్పిన పాత నిబంధనలో యెహోవా దేవుడు చెప్పాడు, నా మహిమని ఎవరికి ఇవ్వనన్నాడు. యేసుక్రీస్తే ఆ దేవుని మహిమై ఉన్నాడు. దేవుని మహిమ, ఆ మహిమని లోకానికి వచ్చి మనకు ధరింపజేసి ఆయన వెళ్ళిపోయాడు. నమ్మిన వాడు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన మహిమగల సువార్త మనం చేయాలి. ఆయన మహిమగల ముఖాన్ని మనం చూడాలి. ఆయన దర్శించుకుంటూ మహిమగల ప్రజలుగా మనం ఉండాలి. చీకటి సంబంధులుగా ఉండకూడదు, వెలుగు సంబంధులుగా మనం ఉండాలి. లెమ్ము, తేజరిల్లుము, నీ మీద వెలుగు వచ్చి ఉన్నది. యెహోవా నీ మీద ప్రకాశించుచున్నాడు. యెహోవా మహిమ నీ మీదకి వచ్చింది. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇక కూర్చోవడం కాదు, ఇంట్లో కూర్చోవడం కాదు, ప్రకాశించు, లెమ్ము, తేజరిల్లు. యేసు కొరకు నిలబడు, యేసయ్య మాటలు చెప్పు, యేసయ్య శక్తిని గురించి వివరించు.